మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నది. భీమిని మండలం చెన్నూరు గ్రామ శివార్లో రైతులకు పెద్ద పులి కనిపించడంతో చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు కూడా నిర్ధారించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లవద్దని రైతులను హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. భీమిని మండలం చెన్నూరు గ్రామ శివార్లో రైతులకు పెద్ద పులి కనిపించడంతో చెట్టెక్కి మరీ ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. కల్పన, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నది. అయితే మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెందినటువంటి చెన్నపూర్ గ్రామ సమీపంలో కూడా రైతులకైతే పెద్ద పులి తరాసపడ్డది. ఇక ఈ నేపథ్యంలోనే రైతులైతే పెద్ద పులిని చూసి ఒకేసారి కూడా చెట్లెక్కి కూడా వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుకున్నారు. అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా పెద్ద పులి వెళ్ళిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రామంలోకి వచ్చి కూడా పోలీసు ఏదైతే అటవీశాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు భీమినికి సంబంధించినటువంటి మండల పరిసర ప్రాంతాలలో కూడా ఏదైతే పాదముద్రలు పెద్దపులికి సంబంధించిన పాదముద్రలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లోనే ఇప్పటికే కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పొలం పనులకు అంటే వ్యవసాయ పనులకు వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అడవి ప్రాంతాలకి కూడా ఏదైతే వంట చెరుకు కోసం కావచ్చు, ఇతర పనులకు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద పుల సంచారం కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం కూడా పెద్ద పులి ఏదైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతు కూలీ మోర్ల లక్ష్మితో పాటు అదేవిధంగా రైతు కూలీ మోర్ల లక్ష్మిని దాడి చేసి కూడా హతమార్చిన పెద్ద పులి 24 గంటలు గడవకుండా సురేష్ పై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో మంచిర్యాల ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరిస్తుండడంతో కూడా రైతులైతే ఆందోళన చేస్తారు. ముఖ్యంగా ఆ ప్రాంతం అక్కడ దాడి చేసిన పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందా, లేకపోతే కొత్తది ఇటు నుంచి వేరే దగ్గర నుంచి కొత్త పులి చెందినటువంటి అన్వేషణలో కూడా గుర్తించడానికి కూడా అటవీశాఖ అధికారులు అయితే ప్రత్యేక ట్రాకర్స్ ని ఏర్పాటు చేసి కూడా ఏదైతే దాని కదలికలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా కూడా ఈ ప్రాంతంలో గతంలో పెద్ద పులి సంచారం లేదు, కానీ ఈ మధ్యలో నిన్నటి నుంచి కూడా పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో కూడా రైతులైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందో. ఏదేమైనప్పటికీ కూడా అటవీశాఖ అధికారులు మాత్రం రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి, పనులకు వెళ్లే వాళ్ళైతే గుంపులుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా అవగాహన సదస్సు ఈ కార్యక్రమాలు అయితే గ్రామాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.